ఉంటుంది అంటే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కమ్మ కాపు కాంబినేషన్, ఒకసారి కమ్మ రెడ్డి కాంబినేషన్, ఒకసారి కమ్మ మాదిగ కాంబినేషన్, ఇట్లాగా అన్ని రకాల కాంబినేషన్స్తో బీసీ కాంబినేషన్ ఎప్పుడూ ఉంటుంది. బీసీ అనేది దానికి వెన్నుదన్ను, మిగతా అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా అది లబ్ధి పొందుతూ వచ్చింది. దాని అవగాహన ఉంది దానికి. రేపొద్దున ఇప్పుడు 2014లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వలన వచ్చినటువంటి వాళ్ళు 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే వెళ్ళిపోయారా లెక్క ప్రకారం? కానీ విడిగా వెళ్ళిన వాళ్ళకి ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎవరిని గెలిపించద్దు అన్నాడు? జగన్ గెలిపించద్దు అన్నాడు కదా. నన్నే సీఎం చేయండి, జగన్ గెలిపించద్దు అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లన్నీ 6% ఓట్లు, స్వయంగా ఆయనే ఓడిపోయాడు. అంటే సామాజిక వర్గం మొత్తం ఏమి ఒక్కసారిగా గ్యాదర్ కాదు, ఇది అన్నిసార్లు ఉండదు. కాంబినేషన్ కలిసినప్పుడు రాజకీయాల్లో 2 రోజులు 4 అవుతాయి, 44 అవుతాయి, 0 కూడా అవుతాయి. ఇప్పుడు మాయావతి బ్రాహ్మణ దళిత కాంబినేషన్ అని పెట్టింది, అప్పుడు సక్సెస్ అయింది, సీఎం అయింది. తర్వాతన మళ్ళీ సమీకరణం మార్చింది, బ్రాహ్మణుని పక్కన పెట్టి బీసీ ప్లస్ ఎస్సీ అంది, ఇది మైనారిటీ ప్లస్ ఎస్సీ అంది, దెబ్బతినేసి. అంటే కాంబినేషన్ ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ కాదు. అట్లాగా ఇక్కడ కాంబినేషన్ వర్కౌట్ అయింది. కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ అనేది వర్కౌట్ అయింది, 24లో అయ్యింది. ఈ వర్కౌట్ 14లో కూడా అయ్యింది కమ్మ కాపు కాంబినేషన్. అందుకనే కదా అప్పుడు మీ గోదావరి జిల్లాలో దాదాపు స్వీప్ కదా, 2, 3, 14 అయ్యింది, 24 అయ్యింది. కాబట్టి